మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ 7వ నెలలో 6 నెలలు తన రెక్కల చాటును కాచి కాపాడి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, జీవితాన్ని ఇస్తున్న మన దేవుణ్ణి స్తుతిస్తూ కృతజ్ఞతగా 2 చేతులు పైకెత్తి దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత ప్రభువుకే చెల్లును గాక. దేవుడు మనందరినీ ఈ 7వ నెల మొదలుకొని ఆయన సంవత్సరాంతం వరకు, సంవత్సరం కనుదృష్టి మన మీద ఉన్నంత వరకు ఆయన కృప మనకు తోడయుండును గాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనము ఈ 7వ నెల అనగానే దైవజనులు మొంగమూరి దేవదాస్ అయ్య గారు మనకు బయలుపరిచినట్లు ప్రతి చోట బైబిల్ మిషన్లో మోషే ఉపవాసాలు జరుగుతాయి. ఆగస్టు నెల 8, 9, 10 3 రోజులు ఆగస్టు నెలలో ఈ మోషే ఉపవాసాలు చివరి రోజున 3 రోజుల ఉపవాస కూడుకులు మన వీరమ్మగుంటలో జరగబోతున్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. చక్కటి వాతావరణం ఇచ్చి మరి చక్కటి దైవ సేవకులను అయితే పగల రాత్రి అన్నది ఆ టయానికి మనం ఆలోచించుకొని మనము 3 రోజుల ఉపవాస కూడికి జరిగించుకుందాం. జూలై నెల మట్టిగా 24, 25, 26 ఉపవాస కూడికలు జరుగుతున్నాయి వసంతవాడలో. వాటి కొరకు కూడా ప్రార్థన చేయండి. అవకాశం ఉన్నవారు రావడానికి సిద్ధపడండి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 3, 4 వచనాలు చదువుకుందామండి. 3, 4 వచనాలు నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి, వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యములో వారిని మూసివేసినని అనుకునేను. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలన అతని సమస్త సేనల వలన మహిమ తెచ్చుకుందును. నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకుందురనెను. వారు అలాగును దిగిరి. చాలు. మనందరికీ ఈ ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర మనందరికీ తెలుసు. కానానులో 7 సంవత్సరాలు కరువు వచ్చింది. అప్పటికి దేవుడు యోసేపుని ఐగుప్తు ప్రాంతానికి తీసుకొచ్చి ఐగుప్తు ప్రాంతంలో గోషేను అనే ప్రాంతాన్ని తన తండ్రి సహోదరులైన యాకోబు ఆ యొక్క సంతానమైన వారికి మొత్తం 70 మందిని, నిర్గమాకాండం 1వ అధ్యాయం 2, 3 వచనాలు చదువుకుంటే ఇశ్రాయేలీలు ఆ గోషేనులో ఉన్న ఐగుప్తు ప్రాంతానికి వచ్చేటప్పటికి ఎంతమంది అంటే 70 మంది. ఈ 70 మంది 430 సంవత్సరాల తర్వాత చూస్తే బహుగా విస్తరించి 6 లక్షల కాల్బలం, 25 లక్షల పైగా వారి యొక్క జన సంఖ్య మనం చూస్తాం. ఇది చరిత్ర చెబుతున్న సత్యాలు, బైబిల్ పండితులు తెలియజేస్తున్నారు. యోసేపు ఎరగని ఫరో ఆ ప్రాంతాన్ని రాజుగా పరిపాలిస్తుండగా ఇశ్రాయేలీలు చూచి, అమ్మ బాబోయ్, ఉదాహరణగా మనం 50,000 మంది ఉంటే వీరు లక్షల్లో ఉన్నారు, ఒకవేళ వీళ్ళకి దుర్బుద్ధి పుట్టి మనం వీళ్ళ కింద ఎందుకు పనిచేయాలి అని తిరుగుబాటు చేస్తే మన పరిస్థితి ఏంటి? అలాగని పిల్లల కందామా అంటే అప్పటికే దేవుడు ఐగుప్తీయుల యొక్క ప్రతి స్త్రీ గర్భాన్ని మూసివేశాడు. అందుకని వారికి పిల్లలు లేరు. అయితే ఆ సమయంలో దేవుడు ఐగుప్తీయులను ఇంకా ఇశ్రాయేలుని దీవించేటప్పటికి ఐగుప్తీయులకు ఒక ప్లాన్ వచ్చింది. దేవుడు మన యొక్క వంశావళి యొక్క గర్భాన్ని మూసివేస్తే ఇశ్రాయేలీల గర్భాలను మనం మూసేద్దాం అని ఆలోచన చేత పురుషుని వలనే సృష్టి జరుగుతుంది గనక మగవాడు పుడితే కాన్పుపేట మీద చంపేయండి, ఆడదైతే బతకనివ్వండి అనే ఒక నినాదాన్ని ఫరో వేసినప్పటికీ బైబిల్ చెప్తున్న మాట ఏంటి అంటే, దేవుడు ఆ సమయమున ఆ కాలమున మోషే పుట్టి తల్లి 3 నెలలు దాచింది, కానీ అంతకు మించి దాయలేక నైలు నదిలో విడిచిపెట్టగా అక్కైన మిరియాము చేత ఆ బిడ్డను పెంచడానికి ఐగుప్తు స్త్రీలకు ఎవరికి గర్భాలు లేవు కాబట్టి పాలధారలు రావు.
అందుకని ఇశ్రాయేలీలో ఉన్న మోషే యొక్క తల్లిని తీసుకొని వచ్చి దాదీగా పెంచమని, 40 సంవత్సరాలు మోషే ఫరో కుమారుడిగానే పెరిగినట్టు, కుమార్తె యొక్క కుమారుడిగా పెరిగినట్లుగా మనం చూస్తాం. తర్వాత 40 సంవత్సరాలు అంటే 40 నుంచి 80 సంవత్సరాల వయసులో ఉన్న మోషే సిపోరా భర్తగా పెరుగుతాడు. ఎందుకంటే మిద్యాను ప్రాంతంలో తెలియని ఊరిలో మోషే అంటే ఎవరు తెలుసు? పలానా వారు అల్లుడురా అని చెప్పుకునేవారు, లేదంటే పలానా వారు భర్తరా అని చెప్పుకుని తిరిగేవాడు మోషేకి ఎక్కడ ఐడెంటిటీ లేదు. 40 సంవత్సరాలేమో పలానా వాడు కొడుకురా అని పెరిగాడు, మరొక 40 సంవత్సరాలేమో పలానా వాడికి మొగుడు లేదంటే పలానా వాడికి అల్లుడు అని పెరిగాడు. కానీ ఆ 80 సంవత్సరాలు వృద్ధుడు మోషేని మొరియా పర్వతం మీద దేవుడు దర్శనమిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ మోషేని నా సేవకుడిగా ఉండమని చెప్పడం, మోషే నాయకత్వంలో ప్రియులారా ఐగుప్తుకి పంపించి, దేవుడు చేసినవి మంచి కార్యాలే, కానీ ఐగుప్తునికి తెగులుగా మారినాయి. 105వ కీర్తన చదువుకుంటే ఆ తెగులు లిస్ట్ ఇచ్చాడు. దేవుని చిత్తమైతే అనుదిన మన్నాల్లో ఆ లిస్టును కూడా చెప్పాలని నా మనసు ప్రేరేపించబడింది. ఇప్పుడు తీయద్దు, ఆలోచించండి ప్రియులారా. మనం గమనించిన వారమైతే ఈ 10 తెగుళ్ళలో 10వ తెగులు ఏంటి అంటే మరణం. ఐగుప్తీయుల యొక్క ప్రతి మగబిడ్డ, అది కూడా మొదటివాడు జ్యేష్ఠుడు మరణం. ఇక ఆ మరణాన్ని తట్టుకోలేక ఫరో ఇశ్రాయేలీల్ని మా దేశం నుండి పొండి అని పంపించేశాడు. పంపించడం అయితే పంపించాడు, కానీ ఇదిగో ఈ 14వ అధ్యాయానికి వచ్చేటప్పటికి వాళ్ళు వెళ్ళమని చెప్పిన కొంత సమయానికి ఫరో మనసులో ఇలా ఉందంట. ఏమని అంటే, రే వాళ్ళు ఎటు బయలుదేరారు? పలానా ఎర్ర సముద్రం వైపు. అయితే అక్కడ కొండలు ఉంటాయి, ఎర్ర సముద్రం ఉంటుంది, చుట్టూ కొండలు ఉంటాయి. కాబట్టి తిరిగి వెనక్కి రావడమే తప్ప మరొక దిక్కు లేదు వాళ్ళకి. కాబట్టి ఆ అరణ్యాన్ని మూసివేద్దాము. చెప్పండి ఏంటంట? అరణ్యాన్ని మూసివేద్దాం. ఈ రోజు నా అంశం ఏంటి అంటే మూసివేయుట. చెప్పండి ఏంటంట? మూసివేయుట. ఈ ఆదివారం చెప్పండి, షాపులు మూసివేయబడతాయి, బ్యాంకులు మూసివేయబడతాయి. కొన్ని ఉన్నాయి దేవుని కొరకు మూసుకోవాల్సినవి, కొన్ని ఉన్నాయి. ఇది దేవుని దినం గనక ప్రతిష్ఠించుకొని ఈరోజు నేను మూసివేయాలి అనుకుంటున్నారు కొంతమంది. కానీ ఇక్కడ మూసివేసేది ఒక వ్యాపారమో, ఇక్కడ మూసివేసేది మరొకటి కాదు. జనులను మూసివేయాలి, వాళ్ళకి అడ్డుకట్టలా నిలబడి వారిని సంహరించాలి అన్నది ఫరో ప్రయత్నం. అయితే దేవుడు అన్నాడు, మన చరిత్ర చదివితే నాకు భలే విచిత్రం అండి. మీరు లిస్టు చదువుకుంటే ఏమండి, నిర్గమాకాండం 1వ అధ్యాయంలో దేవుడు ఏం మూసివేశాడు? ఇందాక చెప్పాను, ఐగుప్తీయుల యొక్క గర్భాన్ని మూసివేశాడు. రెండోది నిర్గమాకాండం 2వ అధ్యాయం చదివితే చెప్పండి, మోషే 3 నెలలు చెప్పండి తల్లి దగ్గర మూయబడ్డాడు. తల్లి దాచిందంట. 3 నెలల తర్వాత ఎందుకు దాయలేకపోయింది? పిల్లోడు అరుపు పక్కన కినబడిందో, పిల్లోడు ఏడు పినబడిందో తెలియదు కనుక 3 నెలలు దాయగలిగింది. తర్వాత దాని దాయలేక జమ్ము పెట్టిలో దాచింది. తర్వాత దేవుడు 40 సంవత్సరాలు ఫరో ఇంట్లో దాచాడు. మరొక 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో దాచాడు. బైబిల్ గ్రంథంలో మోషే జీవితం అంతా అందుకని రాస్తా అంటాడు, యెహోవా నీవు నన్ను దాచావయ్యా. స్తోత్రం చెప్పండి ఒకసారి 2 చేతుల పైకి. కొన్ని చాటల దాయడము, మూయడము, కప్పు పెట్టడము, మూత వేయడము, ఇవన్నీ పర్యాయ పదాలు. అయితే దేవుడు అనుకుంటున్నాడు, సాతాను మూసివేసిన వాటిలోనే నేను మహిమపరచబడాలి. నేను దేవుడిని తెలుసుకుంటున్నాను, అనేకులు తెలుసుకునేటట్లు వాడు మూసిన అనుభవాలలోనే నేను కూడా ఇశ్రాయేలులను మూసి నేను దేవుడిని అని, నా దేవుడు ఇలాంటి కార్యాలు చేయగలడని, కొన్ని అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో చేయడానికి దేవుడు కూడా మనలను మూసివేయునుగాక. కొన్నిసార్లు అండి గద్ద ఆకాశంలో ఎగురుతూ ఉంటే ఈ కోడంట, ఈ గోపి గారు ఒక 20 గుడ్లు పొదిగెట్టాడంట. ఆ
అందులో 10 గుడ్లు చెప్పండి పిల్లలు వేసినాయి. ఈ కోడి ఎన్నిసార్లు పైన దాన్ని ఏమంటారు అది అందులో పొట్టలో ఉంచడం, ఎందుకంటే ఆ 10 కోళ్ళను తల్లిని బయటకు వదిలేస్తే తల్లిని వదిలేసి 10 పిల్లలంట ఎక్కడెక్కడో మేస్తుందంట. ఈలోపు ఆకాశం నుంచి గద్ద చూసి దాని మీద దాడి చేద్దాం అనేటప్పటికి చెప్పాలి తల్లి కోడంట ఏమని పిలిచిందో తెలియదు. ఈ 2 రెక్కలు లేపేటప్పటికి ఆ 10 పిల్లలు వచ్చి ఆ రెక్కల కింద దూరిపోయినాయి అంట. అందుకని బైబిల్లో అంటారు కదా, కోడి తన పిల్లలను రెక్కల కింద మూసినట్లు దాచినట్లు. ఈ మాట నేను చదువుతున్నప్పుడు ప్రభువా కొన్నిసార్లు ఏంటి నాయన ఇలా చేసావు, అందరికి వచ్చినాయి నాకే ఎందుకు ఇవ్వట్లేదు ప్రభువా, అన్నీ చేస్తున్నావు నాకే ఎందుకు చేయట్లేదు ప్రభువా. 2015 లేదా 2016 ఈ 15-16 ఈ సంవత్సరాల్లోనండి నేను దేవుడి దగ్గర ఏడ్చాను. ఏమనంటే ఇదే అప్పటికి నాకు వీరమ్మగుట్ట సంఘం ఒక్కటే, అప్పుడు కూడా 20 మంది 10-15 నుంచి 20 మంది దాకా ఉండేవారు. చాలాసార్లు ఒక సేవకుడిగా ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు పాంప్లెట్లు తీసుకొచ్చి ఇచ్చేవారు. ఆ పాంప్లెట్లు చూసినప్పుడల్లా ఏమనిపించేదంటే నేను ఎప్పుడు ఎలాంటి మీటింగ్లు పెడతాను, నేను ఎప్పటికీ ఒక సేవకుడిగా నలుగురికి తెలుస్తాను అనుకునే ఏడ్చేవాడిని. కానీ 5 సంవత్సరాలండి దేవుడు నన్ను వేదికెక్కించలా. 5 సంవత్సరాలు దేవుడు నన్ను బయటికి తీసుకురాలా. ఒక మీటింగ్కి వెళ్ళేవాడిని కాదు. ఒక మాటలో చెప్పంటే మా ఇంటి పక్కనోడికి కూడా తెలియదు నేను పాస్టర్ గారిని. వీరంగుంటలో సగం మందికి తెలియదు నేను ఎవరినో. ఏదో 8ంటికి వచ్చేవాడిని, 8-8:30కి 1 గంటకి మా మామయ్య గారి ఇంటికి వెళ్ళి భోజనం చేసేవాడిని. ఉండగలిగితే ఈ వాతావరణం చల్లగా ఉంటే వెళ్ళిపోయేవాడిని, లేదా 4 దాకా ఉండేవాడిని అంతే. ఇక ఆ ఇంటి అవతల పక్క నుంచి నేను పాస్టర్ గారిని తెలియదు, నేను అసలు ఎవరో తెలియదు. నేను ఏడ్చాను. ఏమనంటే దేవుడి దగ్గర కూర్చొని యేసయ్యా ఇదేమైనా భాగ్యంగా ఉందా, ఈరోజు ఎంతోమంది బయట చూస్తూ ఉంటే సేవకుడిగా చలామణి అవుతూ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పి ఏడ్చాను. 2016లో అనుకుంటా మొట్టమొదటిసారిగా మీటింగ్ పెట్టి దేవుడు నాతో మాట్లాడి వీరమండ ప్రాంతానికి వచ్చి అని అన్నారు. ఈ వీరమండ ప్రాంతానికి వచ్చినాం, మీటింగ్ పెట్టడం, మన దైవజనులు రెవరెండ్ నాజరత్ సాయి గారు అసోసియేషన్లో సేవకుడిగా చేరారు. 1 సంవత్సరమో 2 సంవత్సరాలు సామాన్యమైన సభ్యుడిగా మీతో పాటు వచ్చి కూర్చున్నట్టుగా పాస్టర్లో వెళ్ళి కూర్చునేవాడిని, ఆ గుంపులో కూర్చునేవాడిని. ఓహో మీరు కూడా పాస్టర్ గారా అనేటట్టుగా ఉండేవాడిని. కానీ 2017-18 నాకు అంత గుర్తులేదు. ఒకేసారి దేవుడు నన్ను సేవకుల మీద అధికారిగాను అంటారుగా కోశాధికారి ట్రెజరర్ పోస్ట్ ఇచ్చి దేవుడు నన్ను ఉన్నతంగా హెచ్చించి ఆ రోజు నుంచి వాడుకోవడం మొదలు పెట్టాడు. ఓ రోజు నేను నాకున్న పరిస్థితులు బట్టి, నాకు వచ్చిన కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, ఇవన్నీ గురించి ఇక దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. ప్రభువా ఇన్ని సంవత్సరాలుగా నన్ను దాచి ఒకేసారి నన్ను లేపి ఇదిగా వాడుకుంటున్నావేంటి ప్రభువా అంటే, సూటిగా చెప్తున్నానండి, మీకు అబద్ధం నాకు నిజం అది అంటారుగా భాష. దేవుడు నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా, 2012లోనే 2011లో సేవకు వచ్చా, 2016 దాకా ఎవరికి నేను కనమల్లా. నా దేవుడు స్పష్టంగా చెప్పిన మాట, అప్పటికి బైబిల్ మీద ఉన్న నీకున్న జ్ఞానం కొద్దిపాటిది. చెప్పండి ఏంటంట, బైబిల్ మీద నీకున్న జ్ఞానం కొద్దిపాటిది. ఆ రోజుల్లో నేను వాక్యం చెప్పడం మరి నాకు కొత్త, ఎందుకంటే నేను పుట్టి క్రైస్తవుని కాదుగా. నేను నేర్చుకోవడం అంతంత మాత్రం, మీకు చెప్పడం అంతంత మాత్రం. కానీ దేవుడు సంవత్సరాలు గడిచేటప్పటికి ఏం పెరిగింది, ఎవరికైనా కొంచెం జ్ఞానం పెరిగింది కదా. ఇక 2016 సంవత్సరానికి వచ్చేటప్పటికి ఈ 5-6 సంవత్సరాల యొక్క జ్ఞానం దేవుడు నాకు ఇచ్చి, వాక్యం ఎలా ప్రకటించాలో, ఏ విధంగా బోధించాలో స్పష్టమైన తీరుతో, ఒక మాటలో చెప్పాలంటే నేను 10-15 నిమిషాల కంటే ఎక్కువ చెప్పేవాడిని కాదు. రాదు, అంతకంటే ఎక్కడో చెప్పడం రాదు, ఎక్కడో చెప్పడం దిగిపోవడం, భయం వేసేది, చెమటలు కారిపోయేది. ఆలోచన చేయండి, ఇలాగా ఉండేది. అలా రాను ఏం పెరిగిందంటే జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా దేవుని మహాకృప చేత
తన జ్ఞానాన్ని నాకు ఇచ్చిన దేవుడు తన సేవకుని అలా వాడుకుంటూ వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అడిగా దేవుణ్ణి, ఎందుకు నన్ను దాచావు? దేవుడు అన్నాడు, నేను అప్పుడు దాగిపోతే ఇప్పుడు ఈ పెద్దపాడులో నువ్వు కనబడేవాడు కాదు. నేను అప్పుడు దాసాను కాబట్టి. ఓ మాట ఉంది, నాకు ఆ మాట చాలా ఇష్టం. చదవండి, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు. 5వ అధ్యాయము 6-7 వచనాలు. దేవుడు తగిన సమయమందు మిమ్మలను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసు. దాన్ని ఇంకో మాట అంట, అణిగి మనుగుండు. నీకు మాట చెప్పనా? నా వైపు చూడండి. దేవుడు నన్ను తొక్కు పెట్టాడు, దేవుడు నన్ను చేతితో నొక్కేశాడు. నేను అన్నా, కాదు ప్రభువా వేదికలు ఎక్కుతానంటే, అబ్బాయి నువ్వు అప్పుడు వేదిక ఎక్కితే ఇప్పుడు దిగిపోతావు. ఒరే ఏజ్కెళ్ళి పెద్ద ఏం లేదురా, పెద్ద ఏం పోటుగాడు కాదురా, దేవుడి గురించి పెద్ద ఏం తెలియదురా అని ఏనాడు నన్ను తిప్పేసేవారు. నాకు బాధ అనిపించింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీలో కొంతమంది ఇలా అనుకుంటున్నారు, దేవుడు అందరినీ దీవిస్తున్నాడు, నన్ను ఎందుకు ఇలాగా? దేవుడు అందరినీ హెచ్చిస్తున్నాడు కదా, అందరూ గొప్ప గొప్పలు అయిపోతున్నారు కదా, అందరూ ఆస్తిపరులు అయిపోతున్నారు కదా, పాటలు బాగా పాడేస్తున్నారు కదా, వాక్యం బాగా చదివేస్తున్నారు కదా, ప్రార్థనలు బాగా చేసేస్తున్నారు కదా, ఇన్ని సంవత్సరాలైనా నాకెందుకు రావట్లేదు? నేను చేసిన పాస్టర్ గారు నాకు టైం ఎందుకు ఇవ్వట్లేదు? నన్ను ఎందుకు గుర్తించట్లేదు? నన్ను ఎందుకు మెచ్చుకోవట్లేదు? పద్దాక వాళ్ళని ఎందుకు అనుకుంటున్నారు అని మీ మనసులో ఈ భేదం రావచ్చు. ఒక 10 సంవత్సరాల క్రితం నేను పడిన తపన, నేను పడిన ప్రభావాలను హెచ్చించు 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 అన్నట్లుగా మీరు కూడా అనుకోవచ్చు. కానీ దేవుడు ఎందుకు ఈరోజు చెప్తున్నాడు, అమ్మా తల్లి సహోదరుగా కొంచెం ఆగమ్మా, నిన్ను నేను గొప్ప చేయాలనుకుంటున్నా. నీకు నువ్వు గొప్ప అవుతావా? కొంతకాలమే. నన్ను చేయని, నన్ను గొప్ప, దేవుడు నిన్ను గొప్ప చేయిస్తే చెప్పండి. నేను ఒకటే అనుకున్నా. నేను అపోస్తుల కార్యం 7వ అధ్యాయం చదివానండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం చదివినప్పుడు అక్కడ రాస్తూ భక్తుల చరిత్ర గురించి రాసుకుంటూ వచ్చాడు. అసలు చరిత్ర రాసుకుంటూ చాలా విచిత్రం అనిపించింది. అదేంటో తెలుసా? మోషేనంట తల్లి పాడేసిందంట, ఫరో కుమార్తె తెచ్చి పెంచుకుందంట. అసలు అది ఉందా అసలు? కానీ చరిత్ర చదువుతూ ఉంటే పిల్లరా, చదవండి మాట. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 19వ వచనమా? 7వ అధ్యాయం అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 17 చదవమ్మా. అయితే దేవుడు 18 అతడు ఇతడు మన వంశస్థులైన ఎడల ఓకే తన శిశువులు బ్రతుకుకుండా వారిని బయట పారవేయవలను, మన పితరులు బాధ పెట్టు. ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతను తీసుకొని తన కుమారుడిగా పెంచుకొనెను. తల్లి ఎందుకు దాయేసింది? 3 నెలలు సుందరుడై ఉన్నాడు కాబట్టి పెంచింది. తన తల్లి పాలే కాబట్టి సరిపెట్టుకుంది. నేను అంటా, నాకు ఎలా అర్థమైందో చెప్తాను. మోషేలంట తల్లి పెంచేద్దాం అనుకుందంట, కానీ ఆ పెంచడానికి 3 నెలలు మోషేని నోరే మూసిందో, మన కేకలేయకూడదు కదా, పిల్లోడు ఏడవకూడదు కదా, నోరే మూసిందో ఇంకేం చేసిందో తెలియదు. కానీ 3 నెలల తర్వాత నేను అనుకున్నాను, తల్లి కూడా మోషే ఎదుగుదల ఆపలేకపోయింది. స్తోత్రం చెప్పండి. 3 నెలలు నోటి ఆపింది, కానీ 3 నెలల తర్వాత అమ్మ బాబోయ్ వీడు అభివృద్ధి ఇక నేను ఆపలేను. నేను ఒక మాట చెప్తాను వినండి. ఆ 3 నెలల యొక్క జీవితం మోషే తన జీవిత కాలం అంతటి కూడా గొప్ప ఆశీర్వాదకరంగా మారడానికి తల్లి 3 నెలలు దాయగలిగింది. తర్వాత తన వల్ల కాల, నేను ఎలా చెప్తాను, శత్రువు అనుకున్నాడు 3 నెలలుగానో 3 సంవత్సరాలుగానో నీ ఆత్మీయ జీవితాన్ని మూసి 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 వాడొక రోజు చేతులు ఎత్తేపోతున్నాడంట. దేవుడే తన బలిష్టమైన చేతుల కింద నిన్ను పైకి లేపుతా ఉంటే చెప్పండి చెప్పండి చెప్పండి
నిన్ను ఆపేవాడు లేడు, నిన్ను అడ్డగించేవాడు లేడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ఎదుగుదల ఎవడు ఆపలేడు. ఆపగలిగితే 3 నెలలు ఆపుతారా? 3 సంవత్సరాలు ఆపుతాడు. దేవుడు నిన్ను ఒకటే గుర్తుపెట్టుకోండి, అది దేవుడు నిన్ను నొక్కి పెడుతున్నాడు, దేవుడు నిన్ను దాస్తున్నాడు. కొన్నిసార్లు చెంగు చాటు పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లోడిని బయటికి కనమడినవారు తల్లి ప్రేమ. నల్లోడైనా ఏమండి, శివుడు ముక్కోడైనా కొంగు చాటును దాస్తుంది తల్లి. ఎన్ని రోజులు దాస్తుంది మా అయితే? ఏమండి, ఆడ ఒక రోజు పరిగెత్తే వయసు వస్తుంది. అమ్మ దాసినా చెప్పండి, పారిపోతాడు. కొన్నిసార్లు మనం దాయాలి అనుకుంటాం, కొన్నిసార్లు దేవుడు కూడా దాస్తున్నాడు. ఎందుకనంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన నిన్ను హెచ్చించడానికి కొన్ని పర్యాయములు ఆయన మూసి పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక మాట చెప్పనా? కరోనా టైంలో మూసుకున్నాగా, నువ్వు బయటే ఉండు, పక్కింటోడు వచ్చిన నువ్వు బయటే ఉండు. తలుపు మూసాంగా, దగ్గు వచ్చిన జలుబు వచ్చిన మూసేసాంగా. ఎందుకని? మూత అనేది శాశ్వతం కాదు. ఆ వ్యాధి పోయేంత వరకు దేవుడు మనం మూసాడు. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఏదైనా మూత అయినా లాక్డౌన్ అయినా కొంతకాలమే సాగింది. ఆ కొంతకాలం దేనికి? ఎందుకు ప్రభుత్వం లాక్డౌన్ విధించిందంటే వ్యాధి వ్యాపించకూడదని. అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో, మిమ్మల్ని కృంగదీసేసి మీరు బలహీనలు అవ్వాలని కాదు. కొన్నిసార్లు కొన్ని మూత వేయడం మన క్షేమం. దేవుడు మనలను మూయాలనుకున్నాడు, కానీ దేవుడు ఎందుకు మూసాడు? మనల్ని ఎందుకు మోస్తున్నాడు? మన పట్ల దేవుడు కొన్ని ఉద్దేశం ఏంటి? కొన్ని విషయాలు మీ ముందు పెడుతున్నాను. త్వరగా చదువుతామండి ప్రియులారా, చదవండి. సంఖ్యాకాండము దాని వదిలే 19వ అధ్యాయం 15వ వచనం. 19వ అధ్యాయం 15వ వచనం సంఖ్యాకాండం. మూత వేయకుండా తెరిచిన ప్రతి పాత్ర అపవిత్రము. నా వైపు చూడండి, చక్కగా వండి వచ్చారుగా, తక్కువ ముక్కో గుడ్డో వండో, బాగా మసాలా వేసి దిట్టంగా వండో, మూత మర్చిపోయావు ఏడో. ఆ పైన ఆ బూజు పట్టిన బూజో ఏమండి బల్లో ఉంది. నువ్వు వెళ్ళేటప్పటికి తింటావా? మసాలా వేసుకుని వండు, తినగలుగుతావా? కారణం ఏంటి? బైబిల్ స్పష్టంగా చెబుతుంది, ఒక పాత్ర మీద మూత ఖచ్చితంగా వేయాలి. ఒకవేళ మూత వేయకపోతే చెత్త అందులో పడిద్దేమో, సదారం అందులో పడిద్దేమో. ఈ మధ్యలో ఒక చోట ఓ పేపర్లో చదివా, ఓ పక్క మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ పాస్టర్ గారు ఏదో యాప చెట్టు కింద నీడగా ఉంటుంది, టెంట్ ఏమి ఇస్తావులే అని అక్కడ వంట ఇచ్చాడంట. ఈ సాంబార్లో ఎప్పుడు పడిందో తెలియదు, బల్లి ఆ సాంబార్లో పడిందంట. తినడం చెప్పండి ఏమైంది? మనిషి చనిపోవాలా కానీ కక్కుళ్ళు వచ్చి ఏమండి పాయిజన్ అయింది ఆహారం. కారణం ఏంటయ్యా అంటే మూత వేయబడాలా. ఒకవేళ మూత వేసిన ఎప్పుడు పడిపోయిందో తెలియదు. కాబట్టి మన ఆహారము మనల్ని పాడు చేయకుండా, వినండి, మనం తినే ఆహారం మనల్ని పాడు చేయకుండా ఉండాలంటే తినే వాటి మీద ఏం వేయాలి? వెయ్యాలా? ఒక తినే ఆహారమే నిన్ను పాడు చేస్తుందని తెలుసుకున్నప్పుడు దేవుడు మూత వేయమన్నాడే. ఇప్పుడు చదవండి పరమగీతము 4వ అధ్యాయం 12వ వచనం. ఏమైందంట? మూత వేయబడిన ఉద్యానవనం, మూయబడిన జలకోపం. దేవుడు మూసాడు దేనికి? నీకు అపవిత్రత అంటకూడదని. కరోనాలో దేవుడు లాక్డౌన్ పెట్టాడు దేనికి? ఆ యొక్క క్రిమి నీకు రాకూడదని, ఆ వ్యాధి నీకు రాకూడదని.
కానీ మనమేమనుకుంటున్నావు, అయ్యి బాబు నన్ను బంధించేశాడు, నా ఎదుగుదల చూడలేకపోతున్నాడు అనుకుంటున్నావు. నువ్వు ఒక పాత్రకి మోత ఎంత అవసరమో దేవుడు నిన్ను ఎందుకు మోస్తున్నాడు అంటే నీకు అపవిత్రత అంటకూడదని, శాపం నీకు రాకూడదని. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రైన దేవుని యొక్క దేవత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరిమార్శించుటయు ఇహలోక మాలిన్యమును నీకు అంటకుండా తన్ను తాను కాపాడుకో. అందుకనే పిల్లలా ఒక దైవజనుడిగా బాప్తిసం ఇచ్చేటప్పుడు ఎందుకని నియమాలు, ఎందుకంతగా ప్రతిష్టత? ఈ క్రైస్తవులండి ఇదే వచ్చిన తంట. ఏమి తిన్నవరు? నిజమే. మిమ్మల్ని చిన్న ప్రశ్న అడుగుతాను, నాకు జవాబు చెప్పండి. నేను ఒక హిందువుడిగా ఉండి మాల వేసుకున్నా, అలా ఎప్సో మాలో ఇంకో మాల ఏదో. ఈ మాల వేసుకున్న వ్యక్తి మాంసం తినచ్చా? ఎందుకని తినకూడదా? ఎందుకనంటే అతడు నిష్టగా ఉంటున్నాడు కాబట్టి. మరి క్రైస్తవుడైన నేను యేసు క్రీస్తు యొక్క రక్తములో కడగబడి బాప్తిసం పొందా. బాప్తిస్మము అంటే మాననుకున్న ఒకసేపు, ఈ లోకానుసారం వేసేది 40 రోజులైతే జీవితాంతం మాల. ఇప్పుడు చెప్పండి, ఏం తినాలి? ఉంటాయిగా కొన్ని నియమాలు. ఏం తినకూడదు ఉంటుంది కానీ నియమం. అదే నా దేవుడు చెప్పాడు. నీ సాంప్రదాయంలో అది నీకు గొప్ప అయితే, నా సాంప్రదాయంలో దేవుడు నాకు కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు. అదేంటో తెలుసా? మూత వేయమన్నాడు నన్ను. అన్ని చోట్లకి వెళ్ళడానికి అవకాశం లేదు నాకు. అన్ని తినడానికి నాకు అవకాశం లేదు. నాకే కాదు, రక్షించబడిన ప్రతి ఒక్కడికి ఇది. దేవుడు మనకి ఎందుకు నిబంధన అంటే, ఎందుకు అడ్డులు పెడుతున్నాడంటే నీవు పవిత్రంగా ఉండాలని. చదవండి ఒకసారి లేవీకాండము 20వ అధ్యాయము 26వ వచనం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్య జనులలో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. వేరుగా ఉండాలనుకుంటేనే రక్షణ పొందండి. ఏవి నేను అంటించుకోను. ఇహలోక మాలిన్యము నాకు రాకూడదు. ఎందుకని? నేను నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత నాలో చూడాలనుకుంటున్నాడు కనుకనే నేను పరిశుద్ధంగా ఉండాలి అంటే నేను వేరే ఉండాలి. వేరే కాపురం కాదండి, సరిగ్గా వినండి. లేనిపోయింది రేపు పొద్దున్న నుంచి అయ్యగారు చెప్పారు వేరే కాపురం ఉండమంటున్నారు అని కాదు, వేరే ఉండాలి. ఏమంటే దానియేలు అంటున్నాడు కదా, నాకు వేరే భోజనం పెట్టండి. ఎందుకని? రాజుగారు తినే ఆహారం అది అన్యులది, తాగే పానీయ మత్తు ఈ భోజనం నాకు కాదు. నన్ను నేను పరిశుద్ధపరుచుకోవడానికి నా ఆహారము వేరుగా ఉండాలి. క్రైస్తవుడా, ఎందుకు నీ భక్తి వేరుగా ఉండాలి? చాలాసార్లు అంటారుగా, మిమ్మల్ని నన్నే అన్నారు, ఫలానా ఆదాము గారు తింటే లేదా, ఫలానా గారు లేనిపోయింది. ఎవరు లేరుగా ఇక్కడ మనకి. ఏం చెప్పినా బాధే. ఆదాము లేరుగా, ఎవరు అవ్వ తింటే లేదా, లేదు అవ్వ ఎవరు పెట్టుకోదు, పేరు లేనిపోయింది. ఏ చెప్పినా బాధే. కాబట్టి ఫలానా ఆవిడ తింటే లేదా వాళ్ళకి వచ్చేసిందంట. వచ్చింది. నా దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా ఉండాలి. అందుకనే నన్ను నేను మూసివేసుకున్నా. పాపం నాకు అంటుకోకూడదని దేవుడు నన్ను మూసేశాడు.
అందుకని అన్ని చోట్లకి నేను వెళ్ళడానికి లేదు. మనమేమనుకుంటాం, చూసావా దేవుడు ఎలా చేశాడు, అక్కడికి వెళ్ళలేకపోయా, ఇక్కడికి చేయలేకపోయా. దేవుడు మనల్ని ఎందుకు పోస్తున్నాడంటే నీకు పరిశుద్ధతను ఇవ్వడానికి. చెప్పండి ఒక మాట ఏంటి, మొదటి మాట ఏంటి? నువ్వు పరిశుద్ధంగా ఉండాలనే, ఆయన పరిశుద్ధత నీవు సంపాదించుకోవాలనే. ఒక పాత్ర మూత వేయకపోతే ఎలాగైతే చెత్తా చెదారం పడుతుందో, ఏ పాత్ర అయితే మూత వేయబడడం శ్రేష్టమో పరిశుద్ధమైనదో, ఆహారం ఆరోగ్యకరమో, మూత వేయబడిన మనస్సాక్షి కలిగిన మనం కూడా కొన్ని వాటిని మనం వద్దు అనుకోవడం అది మనశ్శామమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకు దేవుడు మనల్ని మూసివేశాడు, అందుకని మూత వేస్తున్నాడు. అది ఏమైనా అనుకోని దేవునికి నువ్వు దూరం కాకూడదని ఆయన కొన్ని మూసివేసి అడ్డులు పెట్టాడు. మాస్క్ వేసి అడ్డు పెట్టాడు, ఇంకేమేసి అడ్డు పెట్టాడు. రక్షణ అనే వస్త్రం మనకి ఏమైందంటే అడ్డుగా నిలబడింది. రెండవ చూద్దాం ప్రియులారా, చదవండి. నిర్గమాకాండం 33:22. నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన ఎడల తరువాత నా వెనుక భాగము చూచెదవు. చాలండి. ఇక్కడ మోషే దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన వాడే, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళిన మోషే ఏమడిగాడు? నిన్ను చూడాలి అని అడగల. వినాలి, నిన్ను చూడాలి అని అడగల, నీ మహిమను చూడాలి అని అడిగాడు. చదువుతారా మాట? కొంచెం పై వచ్చిన చూడండి, ఇంకా పై వచ్చినాలు 18. అతడు దయచేసి అంటే ముందేం చూశాడమ్మా? అందరూ ట్యూబ్లైట్ చూడండి, ట్యూబ్లైట్ బాగా కనబడుతుంది కదా. ఇప్పుడు చూడండి, కొంచెం కళ్ళుకి తేడా వస్తుంది. మనం సూర్యుడిని చూస్తాం, చెయ్యి అడ్డు పెట్టుకొని ఆ చెయ్యి రంధ్రాల మధ్యలో వేసి చూస్తాం. ఎందుకని? ఒక వెలుగు, ఒక మహిమ అడ్డు వస్తుంది. దేవుడు కొన్నిసార్లు ఆయన మహిమ అనే దాన్ని తీసేసాడు. చూడండి, పవర్ తీసేసాడు. ట్యూబ్లైట్కి పవర్ లేదనుకోండి చూడొచ్చు. మీకు బాగా చెప్తాను, యేసుక్రీస్తును మనం చూడొచ్చు, ఎందుకంటే ఆయన శరీరధారిగా వచ్చాడు. మరి తండ్రి అయిన దేవుడు 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. ఎవరంట? తేజస్సు కాదంట, అసలు సమీపించడానికే వీలు లేని. ఇప్పుడు సూర్యుడిని ఇక్కడి నుంచి కొన్నిసార్లు చూస్తాం. ఒక్కసారి సూర్యమండలానికి వెళ్ళొద్దామా? ఎవరైనా సైంటిస్టులు చంద్రమండలానికి వెళ్ళొచ్చారు, కానీ ఏ మండలానికి వెళ్ళలేదండి. ఎందుకని? ఏమండి, కొన్నిసార్లు వెలిగి తగ్గినంత మాత్రాన్న క్షీణించిపోయినట్లు కాదు. కొన్నిసార్లు అమావాస్యనో ఏమంటే ఒక పౌర్ణమనో ఏదో ఒక అడ్డనో వచ్చినప్పుడు నేను సూర్యుడిని చూసేసాను అని అనుకుంటే కాదు. సూర్యుడు మనకు కనబడేది కాదు. అక్కడికి వెళ్తే కొన్ని వేల చెప్పండి వేడి ఉంటుంది. అందుకని అన్ని మండలాలకు వెళ్తున్నారు, కానీ ఏ మండలానికి వెళ్ళలేకపోతున్నారు? అడుగు పెట్టలేం. ఎందుకంటే దాని మహిమ తట్టుకోవడం మన వల్ల కాదు. ఒక సూర్యుడు మహిమే తట్టుకోలేకపోతున్నామే. కానీ మోషే ఏమడుగుతున్నాడు తెలుసా? అయ్యా, పవర్ లేనిది కాదు, మెడమిట్లు కలుపుతున్న నీ మహిమను చూడాలంటే ఏమన్నాడు తెలుసా దేవుడు? అలా చూస్తే ఏ మానవుడు బతకలేడు, అయినా నా చేతిని నీకు అడ్డు పెడతాను, కనీసం నువ్వు వెనకాలు చూసైనా తృప్తి పొందదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ చేతి నీడ ఆయన రక్షణ దేవుడు మనకు అడ్డు పెట్టాడు.
ఆయన చూడాలన్నా, ఆయన ఏదైనా చెయ్యాలి అన్నా రక్షణ లేకుండా ఏ వ్యక్తి దేవుని దగ్గరికి ఎలా వెళ్ళడో, ఆత్మ లేకుండా కూడా దేవుడు తన కుమారుడిగా చేసుకోలేడు. కానీ అందుకని రోమపత్రిక 8వ అధ్యాయంలో ఆత్మ లేనివాడు చూపించబడ్డారు అన్నమాట. 8వ అధ్యాయము మనం చదువుకుంటే ఆ 12వ వచనం కానీ చదువుకోండి. ఆత్మ లేనివాడు నా వాడు కాదని చెబుతూ అందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ వారందరూ దేవుని కుమారులుగా మార్చబడతారు. కాబట్టి ప్రియులారా, మొదటిది మనం చూసిన వారి మీద మూత వేయడం పరిశుద్ధతను చూపిస్తుంది. ఏ మచ్చ మాయలు నీకు అంటకుండా దేవుడు మూత వేసినట్లు నిన్ను పరిశుద్ధంగా కాపాడుకుంటున్నాడు. రెండవది చేతి నీడ అనేది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ అందరి మీదకి రాదు. చాలాసార్లు కొంతమందికి ఆత్మ వచ్చిందని భ్రమపడుతున్నారు. ఎప్పుడు కొంచెం మ్యూజిక్ ఎక్కువ పెట్టో, కొంచెం చక్కని పాట పాడో, కొంచెం ఊగేటప్పటికి అదే ఆత్మను భ్రమపడుతున్నారు. కొన్నిసార్లు దేవుని ఆత్మ ఏదో దురాత్మ ఏదో కూడా తెలియక మనుషులు అల్లాడిపోతున్నారు. అందుకని బైబిల్లో ఉంటుంది, దేవుని ఆత్మ అంట అరవడు, కేకలు వేయడు, మక్కమక్కలాడు జనపనారను ఆయన ఆత్మచాలను. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి, దేవుని ఆత్మను పొందుకోగలుగుతున్నావా? బాప్తీసం దైవజనుడు ఇస్తాడు, కానీ దేవుని ఆత్మ దేవుడే ఇవ్వాలి. అందుకని ఆయన కొన్ని అడ్డులు పెట్టాడు. నా చేతి కార్యాలు చూడాలి, నా చేతి కిందకి రావాలి. కొన్ని అడ్డులు పెడుతున్నాడు. నీ దగ్గరికి ఎందుకు దేవుడు రాలేకపోతున్నాడు అంటే నీలో కొన్ని అడ్డులు దేవుడిని దూరం చేస్తున్నాయి. అందుకని ఆయన చేతి నీడ ఇచ్చాడు. ఏంటి ఆయన చేతి నీడ? 91వ కీర్తన 1వ వచనంలో మహోన్నతుని ఆయన చెయ్యి మన మందిరం. యెషయా 6వ అధ్యాయంలో దేవుడంట మందిరం పైన కూర్చున్నాడంట. ఆయన చొక్కా అంగి చెప్పాలి. దేవాలయపు మీకు చెప్తాను, తండ్రి అయిన దేవుడు మందిరం పైన ఉన్నాడు, కుమారుడైన దేవుడు మందిరం చుట్టూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు మంచి సంఘంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మందిరంలోనికి రావాలి. దానికోసం సమయాలను పనులను మూసివేయాలి. కొన్ని ఆపుకోవాలి. మనం దేవుని శక్తిని పొందుకోవాలంటే ఆదివారం దేవుంది కనుక దేవుని మందిరానికి వచ్చి ఆయన శక్తిని పొందుకోవాలి. మా ఆవిడ వెళ్ళిందిలే వత్తా ప్రసాదం తెస్తుంది కానీ దేవుడిని తీసుకురాదుగా. ఒక ఆయన భలే అన్నాడు లేండి, కైకూరు ప్రాంతాల్లో ఉన్నప్పుడు మా ఆయన ఎలాగ వెళ్తాడండి, ఆయన లింగి పట్టుకుని వెళ్ళిపోతాడండి అంటుంది ఆవిడ. ఇంకో ఆయన అంటాడు, మా ఆవిడ చెంగట్టుకుని వెళ్ళిపోతాడండి. ఎక్కడికి? పరలోకం అంట. అలా ఆవిడ చెంగట్టుకుని వెళ్ళిపోతాడంట. దేవుని రాకడ రెప్పపాట్లు జరిగిద్ది. ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో క్షణం చిటికి వేసే లోపు జరిగిపోతాం. ఒక కనురెప్పని ఒక ఆపలేం మనం. అందుకని దేవుని చేతి నీడలోకి వస్తే ఆయన ఆత్మ, ఆయన ప్రత్యక్షత నిన్ను మూసివేసి, ఆయన ఆత్మ నీలో ఉంటే నీ పనులు సాగవు. దేవుని ఆత్మ ఉన్న వ్యక్తి పాపం చేయలేడు. అందుకని భక్తుడు అన్నాడు, ప్రార్థన చేసేవాడంట పాపం చేయలేడంట, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడంట, ప్రార్థన చేసేవాళ్ళు దేవుని ఆత్మ బహుగా ఉంటారు. కాబట్టి ప్రియులారా, పాపము చేయని వ్యక్తిగా ప్రార్థన పరుడిగా శ్రద్ధపడి దేవుని మందిరంలో ఆత్మపూర్ణులు కావాలి. చరిత్ర చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ అవన్నీ నేను చెప్పడానికి ఇష్టపడలేదు, సమయం లేదు కనుక ముగింపులోకి వచ్చేస్తున్నాను కనుక వినండి చాలా జాగ్రత్తగా. రెండవది, ఆయన చేతిని మూతగా వేశాడు. మందిరంలో ఆయన ఆత్మను నీకు ఇవ్వాలని. మూడవ చూసిన వారమైతే ప్రియులారా, ఆదికాండం 7వ అధ్యాయం 6వ వచనంలో మనందరికీ తెలుసు, నోవాహు యొక్క ఓడ కట్టింది నోవాహువే. కానీ ఓడ జలప్రలయంలో తేలేటప్పుడు ఓడ తలుపులు మూసింది ఎవరంట? దేవుడే ఓడ తలుపులను. ఎందుకంటే తాతగారికి జాలి ఎక్కువ కదా. ఒకవేళ ఎవరైనా వచ్చి తాతయ్య అని అన్నాడు అనుకో, రారా మనవడా లోపలికి అంటాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే గొళ్ళెం బయట వేసాడంట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు లోపల ఉన్నవాడు గొళ్ళెం బయట ఎలా తీస్తాడు?
అంటే బయట వేసాడని కాదు అక్కడ చెప్పడం. దేవుడే మూత వేశాడు. దేనికి కక్ష కట్టాడు దేవుడు ఏమైనా నవాబు కుటుంబం మీద? యెషయా గ్రంథం 26-21 చదివితే ఉగ్రత దినము కాబట్టి కొంతకాలము దేవుడు మనల్ని దాస్తున్నాడు. చదవండి మాట 26-21 యెషయా. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఓకే, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెమే సేపు దాగి ఉండము. కొంచెం సేపు దేవుడు దాగంటున్నాడు, మూసుకో అంటున్నాడు. ఎందుకని? ఉగ్రత రాబోతుంది. దేవుడు తీర్పు తీర్చేటప్పుడు నిన్ను అంతఃపురంలో దాస్తాడంట, దాసి నిన్ను తలుపు వేసేస్తాడంట. ఎందుకయ్యా అంటే తీర్పు జరుగుతుంది. వాని క్రియ చొప్పున వానికి జీతం ఇవ్వాలి గనక. దేవుని దగ్గర భక్తిగా పెరిగితే పరలోకాన్ని, భక్తి లేకపోతే నిత్య నాశనమైన పాతాళానికి వెళ్తాం గనక. మూడవది, దేవుడు ఎక్కడ దాస్తాడు అన్నాడు? పరలోకంలో నిన్ను నన్ను దాస్తానంటాడు. ఇక చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. దానియేలు గ్రంథం 6:17 వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారంలో వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలు, చూడండి పిల్లలు, దానియేలుని సింహంలో మూసివేశారు. ఆ రోజంతా రాజుగారు ఏ కార్యక్రమం చేయలా. దాని కింద వచనాల్లో 21 నుంచి అనుకుంటా అక్కడ అంటాడు, జీవం కలిగిన దావీదు, నీ జీవం కలిగిన దేవుడు నిన్ను బ్రతికిచ్చాడా అని అంటే ఒక చక్కని మాట రాశారు. చూడండి మాట 20 కూడా. నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక దేవుడు మనల్ని ఎందుకు మూసాడంటే నా భక్తి జీవితములో నేను ఆయనకు సమాన స్థాయిని ఉంచాను కనుక, నా భక్తిలో లోపము లేదు కనుక నరకానికి వెళ్లకుండా దేవుడు నన్ను మూసివేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి దానియేలు సింహంలో పడేసినప్పుడు ఎన్ని తిట్టాలి దేవుణ్ణి? ఇంత భక్తి చేశా, నన్ను అసలు మూయడానికి ప్రార్థన చేయడం వల్లే కదా అనుకోవాలి. వినండి పిల్లలు, నేను చెప్పొచ్చే మాట ఏంటంటే దేవుడు కొన్ని మీ చేతిలో నుంచి చేయనివ్వట్లేదు, మీకు అవకాశం రావట్లేదు, మీరు ఏది చేయడానికి కొన్ని అడ్డులు పడుతున్నాయి అంటే మీరు దాన్ని తప్పుగా అపార్థం చేసుకోకండి. కొన్ని దేవుడే వద్దనుకున్నాడు, కొన్ని దేవుడు నీ చేత చేయించాలనుకుంటున్నాడు, కొన్నిటికి నిన్ను హెచ్చించడానికి దేవుడు కొన్ని అడ్డుగా పెట్టాడు. నేను చెప్తున్నాను వినండి. మొదటిగా దేవుడు ఎందుకు నిన్ను మూసాడంటే నీకు మరకలు అంటకూడదని, పవిత్రంగా ఉండాలని మూసాడు. కోట్ వేసుకుంటారు, రెయిన్ కోట్ దేనికి? వర్షం నుంచి మనం కాపాడుకోవడానికి. బట్టలు పాడవకూడదు, మరకలు ఆడకూడదు, పవిత్రంగా ఉండాలి. రెండవది, దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు, ఆయన ఆత్మను కూడా ఇచ్చి ఆయన ఆత్మ ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మూసాడు. మూడవది, రేపు రాబోతుంది 7 ఏళ్ల శ్రమకాలం. 3.5 సంవత్సరాలు శ్రమ మనకి, కానీ మరొక 3.5 సంవత్సరాలు దేవుడు మనల్ని కొండల్లోనూ కోటల్లోనూ దాస్తాడు. తర్వాత దేవుడు అంట నిన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయి పరలోకంలో దాస్తాడంట. ఎవరిది ఇవన్నీ? మనము దేవుని చేత దాయపడే వారముగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఒక పిల్లోడిని తల్లి దాస్తుంది, కోడి పిల్లల్ని తల్లి దాస్తుంది. నీ తల్లి అయిన యేసు క్రీస్తు నిన్ను దాచుకునేటట్లుగా ఆయనకి కుమారుడిగా కుమార్తెగా మారాలి. రక్షణ పొందాలి. నెల ప్రభు బల్లారాధనలో పాలు పొందాలి. ప్రతి ఆదివారం మానక దైవ సన్నిధికి వచ్చి ప్రభువా ఆయనకి నీకు ఒక సన్నిహితం ఏర్పడాలి. అలాంటి వ్యక్తులంతా దేవుడు ఎలా దాస్తాడో చెప్పుకొని ఒక మాట చెప్పి ముగించేస్తాను. చూడండి, యెషయా గ్రంథము 49:2. ఇది ఒక వాగ్దానం దేవుని చిత్తమైతే. దేవుడు అంటే నీ నోరుని ఖడ్గంగా మార్చి తన చేతి నీడలో నిన్ను దాసి దేవుడు నిన్ను మెరుగు పెట్టించి అంబుగా చేసంట. ఆయన అంబుల పదులో ఏం చేశాడంట? ముయ్యడం ఏంటంటే నోరుని కత్తిగా వాడాడంట, చేతి నీడలో పెట్టాడంట, దాన్ని చక్కగా పొదలెక్కేటట్లు చేశాడంట, మెరుగు పెట్టాడంట, కానీ దాచుకున్నాడంట. ఈరోజు అంతేగా అన్ని రెడీ చేసుకుని దేనికి? రోజు యుద్ధం చేయడానిక?
యుద్ధం వస్తే నువ్వో నేను తేల్చుకోవడానికి. దేవుడికి స్తోత్రం చెప్పండి. సమయం వచ్చినప్పుడు నిన్ను వాడడానికి. చెప్పండి, సమయం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు నన్ను వాడడానికి అనండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఇప్పుడు చెప్పండి రోషంగా, సమయం వచ్చినప్పుడు నన్ను వాడడానికి. అబ్బా అసలా సరే, నన్ను వాడుకోవడానికి అనండి. నిజంగానా? నిజంగా వాడుకో యేసయ్యా, వాడుకో యేసయ్యా. చెప్పండి. అలాగంటూ మోకరించండి. యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో మరణించింది. ఆయన శరీరం రక్తం నీకు ఇచ్చింది నిన్ను వాడుకోవడానికి. నువ్వు వాడబడతానంటావేంటి? సమయం రానే నిన్ను వాడుకోవడానికి. ఆయన చేతిలో అంబులు పొదగా మారు. మెరుగు పెట్టుకో, దిద్దు, సరిదిద్దుకో. పాటలకు అవకాశం రాలేదని, వాక్యానికి అవకాశం రాలేదని, ప్రార్థనకు అవకాశం రాలేదని నీ టాలెంట్ బయట పెట్టమాక. దేవుడు నిన్ను వాడుకునే రోజు ఆయన చేతిలో తీసి వాడి అయిన బింబులు పొదలు పెట్టి వదులుతున్నప్పుడు నీ విలువేంటో తెలుస్తుంది, నీ గమ్యం ఏంటో తెలుస్తుంది, నీ లక్ష్యం ఏంటో తెలుస్తుంది. అంతవరకు దేవుడు అంబుల పొదలు దాచుకుంటున్నాడు, అంబుల పొదలు దాచుకుంటున్నాడు, వాడడానికి దాచుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం.